హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వెల్, మా డైలీ రొటీన్లో భాగంగా ఇవాళ చిన్న చిన్న స్పెషల్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటున్నాను. ఇవాళ ఏంటి అంటే సండే 4th ఆఫ్ జనవరి మా వెడ్డింగ్ యానివర్సరీ. 12 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 13th ఇయర్లోకి అయితే మేము ఎంటర్ అయిపోయాము. సో మేము యూజువల్గా మా యానివర్సరీస్ కానీ బర్త్డేస్ కానీ చాలా అంటే చాలా మినిమల్గా నార్మల్గానే అనమాట. ఇట్స్ లైక్ అనదర్ డే ఫర్ అస్. సో దాంట్లో ఏమి అయినా మేము యాడ్ చేసి ఉన్నామా లేదా అన్నది ఇవాళ మీరు ఈ వీడియోలో చూస్తారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మార్నింగ్ మామూలుగా ఏంటంటే లేచిన తర్వాత కారిడార్లో కొన్ని మొక్కలు పెంచుకుంటూ ఉంటాను నేను. వాటికి ఏమైనా పువ్వులు పూస్తే తీసుకొని వెళ్ళి దేవుడికి పెడుతూ ఉంటా. బై 6:30 నేను ఫ్రెష్ అయిపోయి ఈ పని అంతా చేశాను అనమాట. మా హస్బెండ్కి 6:30 to 7:30 మధ్యలో వేదం పాఠం ఉంటుందన్నమాట. ఆయనకి వాళ్ళ గురువుగారు ఆన్లైన్లోకి ఆ 1 hour టైంలో ఏదో ఒక 20-30 minutes అయితే వస్తారు. సో ఇవాళ మా వివాహ వార్షికోత్సవం గురువుగారు అని చెప్తే అమ్మాయిని సిద్ధంగా ఉంటే రమ్మనమనండి, ఆశీర్వదిస్తాను అన్నారు. సో ఆశీర్వచనం అయితే ఇచ్చారు. అదే ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. प्रतिष्ठति श्री कनक महात्म्य देवतानुग्रहेण संपत्त्यो आयुरारोग्यैश्वर्याभिवृद्धिदा प्रसिद्धस्तु साक्षात्पतदेवरपर्यन्तं सुखदेवरप्राप्तसिद्धिरस्तु श्री कनक महालक्ष्मी देवता परिपूर्णानुग्रह प्रसाद सिद्धिरस्तु. సో ఇలా పూజ అయ్యి ఆశీర్వచనం అయ్యి నేను బయటకు వచ్చేటప్పటికి నా ఫ్రెండ్ డోర్ కొట్టింది. చూస్తే నా కోసం డిజిటెక్ మైక్ అయితే తీసుకొచ్చిందనమాట. ఎందుకిప్పుడు అని నిన్ననే నేను తన ఆర్డర్ పెట్టేటప్పుడే చెప్పా. లేదు, 10,000 సబ్స్క్రైబర్స్ అయినందుకు నీకు నేను మోటివేషన్ కోసం ఉంటుందని అండ్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తావు డిటర్మినేషన్తో అని షేర్ చేస్తున్నాను అని చెప్పింది. సో మొత్తానికైతే డిజిటెక్ మైక్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాము. సో ఇవి నేను పార్వతి దగ్గర చూసాను ఈ మైక్స్. సో అప్పుడే నేను వచ్చాక ఆర్డర్ చేసుకుందాం న్యూ ఇయర్‌కి నా సెల్ఫ్ గిఫ్ట్ కింద అనుకున్నా. ఇంకా అలా అయిపోయింది. యానివర్సరీ అంటే నాకు కొంచెం బిజీగా ఉండి నేను కూడా అంత దాని మీద అటెన్షన్ పెట్టలేదు. బట్ డిస్కషన్‌లో మాత్రం నాకు నేను సెల్ఫ్ గిఫ్ట్ చేసుకోబోతున్నాననే చెప్పా. అప్పుడు తను "నువ్వు గిఫ్ట్ చేసుకోవడం ఏంట్లే" అన్నట్టు ఆర్డర్ పెట్టిచ్చింది. మంచి మోటివేషన్‌తో. సో ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ కూడా మైక్‌లో ఈ డిజిటెక్ మైక్‌లో నుంచి వస్తున్నదే. ఎలా ఉంది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ టు మై ఫ్రెండ్ కీర్తిప్రియ. వెల్, తను మా నెయిబరే గానియండి. వి బికేమ్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ అన్నమాట ఇంకా. సో ఇది నా మైక్ అన్బాక్సింగ్ మీతో షేర్ చేసుకుంటున్నా. దానికి ఒక కనెక్టర్, 2 మైక్ పీసెస్ ఉంటాయి. లైక్ ఎవరితో అయినా క్యూఎన్ఏ చేయాలన్నా, చిన్న వీడియోస్ చేయాలనుకున్న ఇద్దరు కలిసి చేసుకునేలాగా ఉంటుంది. వీటికి మన ఫర్‌తో వస్తాయి కదా! మైక్ మీద కవర్ లాగా అవి కూడా వచ్చాయి. అది మన ఇష్టం. సో మాక్సిమం నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చాలా అంటే చాలా బావుంది. అండ్ ఒక మంచి పౌచ్ కూడా ఉంది. ట్రావెల్ ఫ్రెండ్లీ. ఇది మంచిగా ఇందులో ప్యాక్ చేసుకొని పోకుండా ఉంచుకోవచ్చు. దీనికి యాపిల్ ఫోన్‌కి, ఆండ్రాయిడ్ ఫోన్స్‌కి యూజ్ అయ్యేలా కనెక్టర్స్, చార్జర్ ఛార్జింగ్ వైర్ మంచిగా అయితే ఇచ్చారు. మొత్తం మీద ఇది నా ఫస్ట్ గిఫ్ట్ ఆన్ మై వెడ్డింగ్ యానివర్సరీ. మా తమ్ముడే కొనిస్తా అన్నాడు నిన్న. నేనప్పుడు తిట్టాను, "నువ్వెందుకు కొనాలి నాకు" అని. సో అలాంటిది ఫ్రెండ్ కొనిచ్చేసింది. నేను మా తమ్ముడిని ఆర్గ్యూ చేసినట్టు మా ఫ్రెండ్‌ని నేను ఆర్గ్యూ చేయలేను. అది నా వీక్‌నెస్. సో ఇక్కడ దొరికేసాననమాట. తను గిఫ్ట్ ఇచ్చి ఇది మేమిద్దరం కలిసి అన్బాక్సింగ్ చేసాం. బికాజ్ మళ్ళీ అమెజాన్‌లో తెప్పించింది కాబట్టి
ఏవైనా మళ్ళీ రిటర్న్ ఆప్షన్స్ అవన్నీ ఉంటాయేమో చెక్ చేసుకున్నాం. డ్యామేజ్ ఉంటుందా ఏంటి అని. ఈ గ్యాప్‌లో వెజిటబుల్స్‌కి నేను ఇంట్లో సండేస్ ఉంటానని చెప్పి వెజిటబుల్స్ సెల్ చేసే ఆవిడ కూడా సండేస్ వస్తుంది. నేనేంట్లే అంటే ఈ సంతకి వాటికి వెళ్ళి నేను ఆటోలో వెళ్ళి తెచ్చుకున్న నాకు అంతే అవుతుంది. అట్‌లీస్ట్ ఒకళ్ళకి మనం ఎంప్లాయ్‌మెంట్ లాంటిది ఇస్తున్నట్టే కదా! అందుకని నేను సండే వెజిటబుల్స్ తీసుకొని ప్రెప్ చేసి పెట్టుకుంటా. బట్ ఈ సండే ఏంటంటే స్కూల్ ఉంది. హాఫ్ డే అందుకని చెప్పి చేయట్లేదు. "అదేంటి సుచిత్ర యానివర్సరీ అన్నావు, స్కూల్ ఉందంటున్నావు ఏంటసలు మాకు అర్థం కావట్లేదు" అంటారా? చెప్తా. ముందైతే బ్రేక్‌ఫాస్ట్ చూసేయండి. పాపకి ఇడ్లీ పిండి ఉంటే కొంచెం పాన్ కేక్ వేయమంది. పాన్ కేక్ బదులు నేను మినప రొట్టి అంటే మినప దోస వేసేసాను. ఉన్న పిండితో 2 వచ్చాయి. తను ఒకటి హాఫ్ కంటే ఎక్కువ తిందంతే. ఒకటి ఫుల్ కంప్లీట్ చేయలేదు. సో, నేను మా హస్బెండ్ కొంచెం జొన్న రవ్వతో ఉప్మా అండ్ 1 మినప రొట్టిని షేర్ చేసుకొని తిన్నాం. జొన్న రవ్వని నేను ఒక 120 గ్రామ్స్ తీసుకున్నా. అంత కూడా తీసుకున్నట్లేదు. 100 గ్రామ్స్ అలా తీసుకొని ఎక్కువగా క్యారెట్, టొమాటో, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, గ్రీన్ పీస్ వేసుకొని మంచిగా సాల్ట్, పసుపు వేసి సాటే చేసేసుకున్నా. కొంచెం మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ టైంలోనే తగినంత వాటర్, రవ్వ యాడ్ చేసుకోవాలి. కొంచెం జొన్న రవ్వ ఉడికితే బాగుంటుంది. సో, అందుకని ఒక గ్లాస్ జొన్న రవ్వ తీసుకుంటే నేను 3 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను ఉప్మా కాబట్టి. సో, ఇలా కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రప్పించాక పైన కొంచెం వాటర్ తేలినట్టు ఉంటుంది. కంగారు పడకండి. ఒకసారి గట్టిగా ఇలా మిక్స్ చేసేసుకున్నారనుకో అంతా సెటిల్ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం మన గోధుమ రవ్వ ఉప్మా తిన్న టేస్టే వస్తుందనమాట. అంతే. వెరీ టేస్టీ అండ్ హెల్తీ జొన్న రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇలాగే మీరు మల్టీ మిల్లెట్స్‌తో కూడా చేసుకోవచ్చండి. ఇది తెల్ల జొన్న కాబట్టి మీకు చేదు కూడా ఉండదు. మీరు పచ్చ జొన్నలు అంటే యెల్లో కలర్‌వి తింటాను అని తినగలను ఆ చేదంటే అది గూడా తినొచ్చు. మేము లంచ్‌కి అదే తింటామనమాట. సో, ఇక్కడైతే గెట్ రెడీ విత్ మీ స్టార్ట్ చేశా. షూట్ చేయడం వరకు. ఆహ్, కొంచెం స్టార్ట్ అయిన తర్వాత హడావిడయిపోయింది. పాపని రెడీ చేయాలి, నేను స్కూల్‌కి రెడీ అవ్వాలి అని చెప్పి. నేనైతే ఇవాళ నాకు ఆఫ్, డే ఆఫ్ ఉంది. దానికి కాంపెన్సేషన్ ఇంకో రోజనమాట. అదేంటి సండే అనుకుంటున్నారా? మాకు స్పోర్ట్స్ డే రన్ త్రూ ఉందనమాట. దానికోసం రిహార్సల్ రన్ త్రూ అంటే జస్ట్ ఎవరికైనా అర్థం కాకపోతే చెప్దామని. మేమైతే తనని లొకేషన్‌కి ఎక్కడైతే తనని దింపాలో ఆ వెన్యూ దగ్గరికి డైరెక్ట్‌గా డ్రాప్ చేస్తామని పర్మిషన్ తీసుకున్నాము. ఎందుకు అంటే ఆన్ ద వే అష్టలక్ష్మి టెంపుల్‌ని గూడా కవర్ చేసేసుకుందాము అన్నట్లు. సో, మొత్తానికి మేము అష్టలక్ష్మి టెంపుల్‌ని ఫస్ట్ టైమ్ అయితే నేను చూస్తున్నాం. మా హస్బెండ్, మా మమ్మీ వాళ్ళందరూ, మా ఇన్‌లాస్ ఫ్రీక్వెంట్‌గా వెళ్తూనే ఉంటారు కలిసి. నేనే ఇంకా సరిపోము కదా! అంతమంది కార్‌లో. నేనెప్పుడు వెళ్తూ ఉండను. దేనికైనా టైం రావాలి గదా! ఇలాగ మా యానివర్సరీ రోజు ఇంకొక కొత్త టెంపుల్ ఎక్స్‌ప్లోర్ చేశాను. ఇది కంచి కామకోటి పీఠం వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. అబ్బా! దగద్ధమానంగా ఉంది అంటారు కదా! ఐస్‌కి విజువల్ ఫీస్ట్ అండి బాబు. అంత అందంగా ఉంది గుడి. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ కార్ పార్కింగ్ నుంచి ఆ! ఇది హైదరాబాదేనా? హైదరాబాద్‌లోనే ఉన్నామా? అని అనిపిస్తుంది. ఆ ఒక్క పర్టిక్యులర్ ఏరియా వరకు మాత్రం. అచ్చం ఏ చెన్నై టెంపుల్‌లోనో, కర్ణాటక టెంపుల్స్‌లో ఆ బయట ఉన్న యాంబియన్స్ నాకలా అనిపిచ్చింది. మొత్తానికైతే ఇక్కడ అన్నదానానికి అని సెపరేట్ బిల్డింగ్ అట్లా చాలా బాగా డెవలప్ చేశారసలు. వాళ్ళ థాట్‌కి అదంతా కూడా హ్యాట్స్ ఆఫ్ ఎవ్రీ ఫ్రైడే అండ్ సండే 12-2 అన్నదానం అయితే జరుగుతుందనమాట. లోపల అష్టలక్ష్మి టెంపుల్ అంటే నేను ఏమో అంత ఆలోచించలేదు. మొత్తం 8 సంతాన లక్ష్మి నుంచి విద్యాలక్ష్మి వరకు 8 అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి. ఉయ్యాల మండపం అయితే నాకు రాబుద్దే కాలేదు. అంత బ్యూటిఫుల్‌గా ఉంది. పైగా ఇప్పుడు మనకి ధనుర్మాసం ఒకటి కదా! అమ్మవారికి చక్కగా చిలకని పెట్టి ఇది గోదాదేవి లాగా చూపించారు. మంచిగా చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టాక అక్కడ ఒక ఆవుకి మా పాప ఫుడ్ ఇద్దాము అంటే పే చేసి వచ్చేసామనమాట. పాపని వాళ్ళ టీచర్‌కి హ్యాండ్ ఓవర్ చేసేసిన తర్వాత మా కజిన్స్ ఇంటికి వెళ్తే వాళ్ళు లంచ్‌కి ఉండిపోమని చెప్పారు. ఇంకో 1 అవర్‌లో లంచ్ టైమ్ కదా! అని మేమే ఆర్డర్ చేస్తాం లేదా బయటికెళ్దాం అంటే బయట ఫుడ్ ఎందుకు ఏం అక్కర్లేదు అన్నారు. ఇంకా అందరం కలిసి అక్కడే పులావ్‌లా చేసుకొని తినేసాము. సో, ఇంటికైతే బయలుదేరిపోయాము.
యూజువల్‌గా కారెక్కితే మాకు ఇదే ఫన్ ఉంటుంది. చూడండి వాళ్ళ డ్యాడీ డ్రమ్స్ ప్లే చేస్తారనమాట స్టీరింగ్ మీద. పాప పాడుతూ ఉంటుంది. అండ్ నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మామూలు గుప్పెదువాడు కొండలలో నెలకొన్న కోనె వీరాయనువాడు. గుడ్. సో, నా డిగ్రీ ఫ్రెండ్ దగ్గర నేను కేక్ అయితే ఈసారి ఆర్డర్ చేశాను. మాకు తను నియర్ బైయే ఉంటుందని తెలిసిన తర్వాత సో, వెళ్ళి పిక్ చేసేసుకున్నాను. ఇన్ని డేస్ నేను చాలా దూరమేమో అనుకుంటూ ఉండేదాన్ని. సో, బాగా దగ్గరని తెలిసిన తర్వాత వై నాట్ ఎక్కడో ఎక్కడో కొనే బదులు తను ఫ్రెష్‌గా అన్నీ యూజ్ చేస్తుంది. ఇంట్లోనే చేస్తుంది. అన్నీ ఎగ్‌లెసే చేస్తుంది కాబట్టి ఆర్డర్ పెట్టా. ప్రెటీ బేక్స్ బై శిల్పిక మెహర్ అని మీకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ ఇదిగోండి మా బ్లూబెర్రీ క్రీమ్ కేక్. ఇందులో చీజ్ కేక్ కూడా ఉంటుంది. బట్ నేను లెస్ షుగర్‌తో చేయమని చెప్పాను. వీట్ అంటే తను డెన్స్ ఉంటుంది. డ్రై మైదా ఓన్లీ అప్పుడప్పుడు తినేదే కదా అని చెప్పి మైదా కేక్ చేసింది. చాలా తక్కువ షుగర్‌తో అండ్ ఈ బ్లూబెర్రీస్ కంపోట్ చేసిందనమాట లోపల. మనము జామ్ అయితే థిక్‌గా చేస్తాము. కంపోట్ అంటే మనకి సాసీ టెక్స్చర్‌లో ఉంటుంది. షుగర్ సిరప్‌లో ఫ్రూట్స్‌ని కుక్ చేస్తారు. సో, లేయర్ బై లేయర్ యాడ్ చేసుకుంటూ చాలా అంటే చాలా మైల్డ్ స్వీట్‌నెస్‌తో మాకైతే నచ్చింది. అండ్ మొత్తానికైతే చిన్న మినీ కేక్ కటింగ్ తర్వాత మా ఫ్రెండ్స్ ఉంటే ఇంట్లో తను యాక్చువల్‌గా దాల్చా చేశాను. మధ్యాహ్నం ఇద్దామంటే మీరు రాలేదు అని చెప్పి తెచ్చిందనమాట. ఇంకప్పుడు నేనన్నాను, దాన్ని తెచ్చే ఇక్కడికే నేను జీరా రైస్ చేస్తా అందరం కలిసి తినేద్దాము అని తిన్నాము. అక్కడితో అయిపోయిందా? క్యారెట్ హల్వా చేసిందంట. అందుకని నాకు స్వీట్స్ ఇష్టమని క్యారెట్ హల్వాతో డేనైతే ఎండ్ చేశాను. ఇది మా యానివర్సరీ వ్లాగ్. వెరీ సింపుల్ అండ్ బేసిక్ అండి. అండ్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. See you in another interesting video. Bye for now.